హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము స్నానానికి కావలసిన సున్నిపిండిని ఇంట్లోనే మనమే స్వయంగా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు పెసలు, బియ్యం. నేను ఇక్కడ ముడి బియ్యం తీసుకున్నాను, ఎర్ర కందిపప్పు, మెంతులు, పచ్చిశనగపప్పు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ రేషియోలో తీసుకోండి. తర్వాత ఎండపెట్టిన వేప ఆకులు. ఇది ఇట్లా అంటే బ్రేక్ అయిపోవాలి ఇలా. పసుపు లేకపోతే పసుపు కొమ్ములు దంచి ఎండబెట్టుకోవాలి. నాటు గులాబీ రేకులు. ఇవి తెల్ల పసుపు కొమ్ములు అన్నమాట. వీటిని గంధ కచ్చూరాలు అంటారు. ఏ ఆయుర్వేద కొట్టులో అయినా ఇవి మనకి లభ్యమవుతాయి. వీటిని బావాంచాలు అంటారు. ఇవి ఎటువంటి చర్మ వ్యాధులనైనా సరే తగ్గించే గుణం వీటికి ఉంది. ఇది పటిక స్కిన్ ఎలర్జీస్, దద్దుర్లు, పొక్కులు, మొటిమలు అన్నిటిని తగ్గించడానికి మనకి చాలా బాగా సహాయం చేస్తుంది. ఇది దంచి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది, మొత్తం తీసుకోకూడదు, ఎక్కువైపోతుంది. ఈ క్వాంటిటీకి కొంచెం వేసుకుంటే దంచి మాత్రమే తీసుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లోని బ్లేడ్స్ అన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్. వీటన్నిటినీ కలిపి పౌడర్ మిక్సీ పట్టేసి జల్లించుకొని స్నానం చేసే ముందు వాటర్లో అప్లై చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే దీన్ని ట్రై చేయవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని మనం స్నానం చేయడానికి ముందు ఫేస్కి, బాడీ మీద ట్యాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఇలా కొంచెం సున్నిపిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇలా చేయి తడి చేసి దాని మీద స్క్రబ్బర్ టైప్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్. బాగా పొడిపిండితో అట్లా ఇలా రుద్దేస్తూ ఉంటే స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం మురికి మొత్తం పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇందాకడికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో. ఆ చేతికి ఈ చేతికి వేరియేషన్ మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా యూజ్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.